అరే నువ్వా తల్లి? నువ్వు ఒక్కదానిగా వచ్చావా? అయ్యో ఏమిటమ్మా ఇది? ఎవరు కొట్టారు నిన్ను? నోరు లేని దాన్ని కొట్టడానికి వాళ్ళు చేతులు ఎలా వచ్చాయి? వాళ్ళు మనుషులా పశువులా? ఏదో మొక్కుబడి చెల్లించినట్టు పెళ్ళంటే చేశాను గాని నా బిడ్డ నాకు బరువై గతిలేక చేశాను అనుకున్నారా? అంత ఇష్టం లేకపోతే నాకు రాయొచ్చునుగా, నేనే వెళ్ళి తీసుకొచ్చేవాడిని. కొట్టి పంపించడం దేనికి? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి ఏదో కనుక్కుంటాను. ఆగండి. మధ్యన ఒడ్రాకు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటండి వెళ్ళడం? ఇదేదో పాడు పని చేస్తుంటుంది. ఉత్తపుణ్యానికి దాన్ని ఎందుకు వాళ్ళు కొట్టి వెళ్ళగొడతారు? అభం శుభం తెలియని గౌరి పాడు పని చేయడమా? వాళ్ళ ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నెత్తికొచ్చి ఇలా కొట్టు పంపించుంటాను. నోరు లేని దాన్ని కొట్టే నేను నోరు మూసి కూర్చుంటాను అనుకున్నాను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు కనుక్కుంటాను. అవునండి, మీ ముద్దుల కూతురిని ఎవరు కొట్టినా వాళ్ళు అంతు కనుక్కుంటారు. ఈ కూతురి మీద ఉన్న అభిమానంలో కనీసం 4వ వంతైనా కవల మీద మీకుంటేగా. ఆగారే, వెళ్ళండి. అక్కడికి మీరు వెళ్ళి చేసే యుద్ధానికి అల్లుడు రెచ్చిపోయి కమలం 4 కొట్టి పంపితే మీ కళ్ళు చల్లగా ఉంటాయి. అది కూడా పుట్టింటికి వస్తే 2 కూతుర్ని ఇంట్లో పెట్టుకుని హాయిగా ఉందరుగా. కమల కాపురంలో నీళ్లు పోయడమేగా మీకు మీ కూతురు కావాల్సింది. వెళ్ళండి, వెళ్ళండి. నిన్ను కొట్టింది కమలా మరి? ఆఫ్టర్ వంట చేయటం కూడా పెద్ద పనేనా అనుకునేవాడిని. పాపం ఆడవాళ్ళు పొయ్యిల దగ్గర ఎంత కష్టపడిపోతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కారణం అంతా ఏదో తెలియదు కదా. సరిపోతుందో లేదో. వస్తే ఉప్పు సరిపెట్టుకో. పప్పు ఉడుకుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. అమ్మా, ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది పెళ్ళా తెలివి. అందుకే కాబోలు పెద్దవాళ్ళు 6 నెలలు చూలింతని 6 నెలలు బాలింతని మొగుడు పెళ్ళాలని దూరంగా ఉంచుతారు. మా గౌరి ఎక్కడికి వెళ్ళిందయ్యా? చెల్లెలు గారి ఇంటికి వెళ్ళింది బాబు. బాబు నా పప్పు. కమల వచ్చి ఉంటుంది. కమలా, ఏ కమలా, ఎక్కడ దాక్కున్నావో? త్వరగా బయటకు వస్తావా లేదా? ఇదిగో నన్ను ఇలా ఆట పట్టించావంటే నేనేం చేస్తానో తెలుసా? రా బయటికి. ఏది
ఫోన్ చేస్తాను, పద. చాలు చాలు. అబ్బా, వంట చాలా బాగుందో. నేనే చేశానండి. చాలా బాగుంది. మామగారు మీరా? రండి రండి. గౌరీ, చెప్పా చేయకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పదమ్మా పద. మామగారు చూడు మధు, గౌరి దిక్కుమారిందేం కాదు. తల్లిపోయినా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. దానికో పిడికుడు మెతుకులు పెట్టే శక్తి వాడికి ఇంకా పోలేదు మధు. మావయ్య, ఆ రోజు ఆ పరిస్థితిలో అదే బాబు, ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదనే తీసుకెళ్ళిపోతున్నా. చూడు నాయన, నోరు లేకుండా చేసి భగవంతుడు దీనికి దుర్భరమైన శిక్ష విధించాడు. ఇక ఏ రకమైన శిక్షలు కక్షలు అది భరించలేదు నాయన. మావయ్య, గౌరవ విషయంలో నేను చేసిన తప్పే, అందుకు నన్ను క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది. నా బిడ్డ నా కళ్ళ ఎదుకుంటేనే మంచిది. రామారా. ఏమిటమ్మా? ఏమిటమ్మా కమల, ఊరు నుంచి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉంటానంటావా? ఆ తర్వాత వస్తానంటావా? వద్దు తల్లి, నా మాట విను, నాతో రా. రామ్మా రామ్మా, నీ కర్మ. చూడు మధు, ఇక మీద దాన్ని హింస పెట్టదు. నాకేం వద్దు. రండి మామగారు. ఆ రోజు ఆవేశంలో కొట్టి నీ వంటి సహనమూర్తిని హింసించాను. ఆ రోజు నేను నిన్ను కొట్టానే, అందుకు నన్ను క్షమించు గౌరీ, క్షమించు.